దివ్య సింహాసనం ఇంద్రుడు ఇచ్చిన బహుమతి. ఉజ్జయిని చక్రవర్తి విక్రమార్కుని పాలనలో ఆ రాజ్యం ధర్మదేవతకు నిలయంగా మారింది. ఆయన ఇచ్చే తీర్పులు ఎంత నిష్పక్షపాతంగా ఉండేవంటే బాధితులకు అవి కొండంత అండగా, అన్యాయం చేసేవారికి సింహస్వప్నంలా ఉండేవి. భూలోకమంతా మారుమోగుతున్న విక్రమార్కుని కీర్తి ప్రతిష్టలు క్రమంగా స్వర్గలోకానికి కూడా చేరాయి. అదే సమయంలో స్వర్గాధిపతి అయిన దేవేంద్రుడికి ఒక వింత చిక్కుముడి ఎదురైంది. ఇంద్రసభలోని రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ వంటి అప్సరసల మధ్య ఒక పెద్ద వివాదం మొదలైంది. వారందరిలో గొప్ప నాట్యగత్తె ఎవరు అన్నదే ఆ సమస్య. ఇంద్రుడు మరియు స్వర్గసభలోని దేవతలు ఎంతో ప్రయత్నించి వారిని శాంతింపజేయాలని చూశారు. కాని రంభ, ఊర్వశిలు మాత్రం తమ వాదనను విరమించలేదు. అప్పుడు నారద మహర్షి సలహాపై ఈ సమస్యను పరిష్కరించడానికి భూలోకవాసి అయిన విక్రమార్కుడే సరైన వ్యక్తి అని ఇంద్రుడు నిశ్చయించుకున్నాడు. వెంటనే ఇంద్రుడు తన సారథి అయిన మాతలిని పిలిచి తన దివ్య రథంపై విక్రమార్కుని సగౌరవంగా స్వర్గానికి తీసుకురమ్మని పంపాడు. మాతలి ఉజ్జయిని సభకు చేరుకుని దేవేంద్రుని ఆహ్వానాన్ని విక్రమార్కునికి వివరించి స్వర్గానికి రావలసిందిగా సగౌరవంగా కోరుకున్నాడు. విక్రమార్కుడు తన సోదరుడైన భట్టి వైపు చూడగా భట్టి చిరునవ్వుతో దేవేంద్రుని ఆహ్వానం ఎంతో అదృష్టదాయకమని, వెంటనే వెళ్ళిరండి అని ఉత్సాహపరిచాడు. దాంతో విక్రమార్కుడు మాతలితో కలిసి స్వర్గానికి బయలుదేరాడు. ఇంద్రుడు, తదితరులు ఆయనకు ఘనస్వాగతం పలికి ఆయన సింహాసనంపై ప్రక్కనే కూర్చోపెట్టుకున్నాడు. తర్వాత అప్సరసల వివాదాన్ని పరిష్కరించవలసిందిగా కోరాడు. విక్రమార్కుని సమక్షంలో రంభ, ఊర్వశిలు పోటీపడి అత్యంత అద్భుతంగా నాట్యం చేశారు. వారి కళా ప్రావీణ్యాన్ని చూసి దేవతలే ముగ్ధులయ్యారు. కాని వారిద్దరిలో ఎవరు మిన్న అని తేల్చడం ఎవరికీ సాధ్యపడలేదు. అప్పుడు విక్రమార్కుడు ఒక ఉపాయం ఆలోచించి ఇద్దరకు 2 తాజా పూలదండలను ఇచ్చి ధరించమని కోరాడు. ఆ దండలతోనే వారిని తిరిగి నాట్యం చేయవలసిందిగా కోరాడు. నాట్యం ముగిసిన తర్వాత విక్రమార్కుడు వారి దండలను నిశితంగా పరిశీలించాడు. రంభ ధరించిన పూలదండ వాడిపోయి ఉండగా ఊర్వశి దండ మాత్రం అప్పుడే కోసిన పువ్వులా తాజాగా ఉండటం గమనించాడు. అప్పుడే విక్రమార్కుడు తన తీర్పును ప్రకటించాడు. నాట్యం చేస్తున్నప్పుడు రంభ మనసులో ఎలాగైనా గెలవాలి అనే ఆతృత, పంతం ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో కలిగిన వేడికి పూలు వాడిపోయాయి. కాని ఊర్వశి ఎటువంటి కంగారు లేకుండా ప్రశాంతంగా నాట్యం చేసినందువల్ల ఆమె దండ తాజాగా ఉందని వివరించాడు. అందువల్ల నాట్యంలో శ్రేష్ఠురాలు ఊర్వశియేనని తేల్చాడు. విక్రమార్కుని అమోఘమైన పరిశీలనా శక్తికి ఇంద్రుడు పరమానందం చెందాడు. నీలాంటి మహానుభావుడు సామాన్యమైన పీఠంపై కూర్చోవడం తగదని ప్రశంసిస్తూ సాక్షాత్తు దేవశిల్పి విశ్వకర్మ నిర్మించిన సింహాసన ద్వాత్రింశికను విక్రమార్కునికి కానుకగా ఇచ్చాడు. అదే సాలభంజికల సింహాసనం అని ప్రసిద్ధి చెందింది. ఆ సింహాసనం మేలిమి బంగారంతో చేయబడి 32 మెట్లు కలిగి ఉంటుంది. ప్రతి మెట్టు మీద ప్రాణం ఉన్నట్లుగా మెరిసిపోయే ఒక అందమైన సాలభంజిక బొమ్మ అమర్చబడి ఉంటుంది. విక్రమార్కుడు ఆ దివ్య సింహాసనాన్ని ఉజ్జయినికి తీసుకువచ్చాడు. దానిమీద కూర్చుని ఆయన చెప్పే ప్రతి తీర్పు దైవ నిర్ణయంలా ఉండేది. అజేయమైన ఆయుష్షు, దివ్య ఖడ్గం మరియు ఈ గొప్ప సింహాసనంతో విక్రమార్కుడు చాలా ఏళ్లు ధర్మపాలన చేశాడు. విక్రమార్కుడు కేవలం గొప్ప వీరుడు, న్యాయమూర్తి మాత్రమే కాదు, కొత్త విద్యలు నేర్చుకోవాలనే జిజ్ఞాస కూడా అతనిలో అపారంగా ఉండేది. రాజు అయినా సరే గురువుల ముందు వినయంగా తలవంచి శిష్యుడిలా నేర్చుకునేవాడు. ఆయన జీవితంలో ఇంకా ఎన్నో ఆసక్తికరమైన మలుపులు దాగి ఉన్నాయి. విక్రమార్కుని జీవితంలోని ఆ విశేషాలను తెలుసుకోవాలంటే ఈ కథ యొక్క తదుపరి భాగాన్ని తప్పక చూడండి.